హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంది. నేను నా రివ్యూ ఇది నా రివ్యూ. నేను ఎవడూ రివ్యూ చూడలేదు ఇప్పుడు దాకా. ఇంకొకటి, నేను నా సొంత డబ్బులు పెట్టుకొని నేను థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నా. ఒకవేళ సినిమా బాగోకపోతే ఖచ్చితంగా బాగోలేదని చెప్తా. బాగుంది కాబట్టే మీకు నేను నా రివ్యూ కింద చెప్తున్నాను. నేను ఎవడో రివ్యూని తీసుకొచ్చి ఓకే, ఎవడో పోస్ట్ చేస్తే దాన్ని చదివి యాస్టీజ్గా నేను రివ్యూలో చెప్పేసి చేయట్లేదు. నేను మీతో మాట్లాడుతున్నాను అంతే. ఎవడో పెట్టింది, ఎవడో ఐడియాని తీసుకొచ్చి నేను కాపీ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టట్లేదు. మీరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి నెక్స్ట్ నా ఛానల్లోకి వచ్చి నేను పెట్టిన వీడియోకి దాని కింద కామెంట్ పెట్టండి. తిడతారా, పొగుడతారా, అది మీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం నిజం. సినిమాలో మీరు ఎంతసేపు అందరూ కూడా రామ్ చరణ్ని, తమన్ మ్యూజిక్ని, వీటిని మీరు పొగుడుతున్నారు తప్ప అంజలి గారు ఏం చేసిందండి? అంజలి గారు సినిమాకి ప్రాణం పెట్టేసింది. ఆ మేకప్ ఏంటండి బాబు, అసలు మనిషినే గుర్తుపట్టలేకపోయాం అసలు. రామ్ చరణ్ గారిని ఒక రకమైన అప్పన్న క్యారెక్టర్లో ఆయన చూపించిన విధానం అసలు మైండ్ బ్లోయింగ్. అంతే. రామ్ చరణ్కి ఈ దెబ్బతో అవార్డు రావాల్సిందే, ఖచ్చితంగా రికగ్నైజేషన్ రావాల్సిందే రామ్ చరణ్కి. ఈ క్యారెక్టర్తో రాలేదా ఇంకా ఎవ్వడు ఏమీ చేయలేడు. ఇంకా ఆయన జీవితాంతం రంగస్థలం సినిమా లాంటి, లేకపోతే త్రిబుల్ లాంటివి తీసుకుంటూ ఉండాల్సిందే. ఇంకా ఆయన ఒళ్ళు హోనం చేసుకొని అసలు ఏమన్నా కష్టపడతాడా మనిషి. అసలు ఒక మైల్ స్టోన్ మూవీస్ అంటారు మామూలుగా, మనకేంటంటే ఎవర్ గ్రీన్ మూవీస్ అంటారు. అట్లాగా రామ్ చరణ్ తనకు తానే ఆయన సినిమాలు ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఒక రంగస్థలం కానీ, త్రిబుల్ కానీ, గేమ్ చేంజర్ కానీ, ఇట్లాగా సినిమాలు తనకు తానే ఎవాల్వ్ అయిపోతున్నాడు. కొత్త కొత్త క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి దాని నుంచి వచ్చే అవుట్పుట్ని జనాలకి అసలు ఒక రకంగా చూపించేస్తున్నాడు. ఒక సెంటిమెంట్ సీనా, ఒక కామెడీ సీనా, ఒక ఫైటా, డ్యాన్సా, ఏమీ లేవండి బాబు. పిచ్చెక్కిస్తున్నాడండి జనాలకి. చూసే జనాలకి అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లో. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని, ఆ క్యారెక్టర్స్ని. ఫస్ట్ హాఫ్ చిన్నపిల్లలకి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మగవాళ్ళకి, పెద్దోళ్ళకి కొంచెం బాగా నచ్చింది. అలాగ అందరినీ కవర్ చేశారు. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది, సెకండ్ హాఫ్ పర్లేదు అనే బ్యాచ్కి మీరు పూర్తిగా సినిమా చూసి ఖాళీగా చూడండి. అంతగా నిద్రమత్తులో వెళ్ళి పొద్దున్నే 1 గంటకి వెళ్ళాను, 5ంటికి వెళ్ళానని చెప్పుకొని నిద్రమత్తులో థియేటర్లో చూసి సినిమా బాగాలేదు, యావరేజ్, అసలు రామ్ చరణ్ ఇలా ఊహించి ఏం చూసారని మీరు సినిమాలో అసలు? కమర్షియల్ ఎలిమెంటే అంటే ఎప్పుడు మనం చూసే స్టోరీలే. కానీ కొత్తదనం ఉంది దీంట్లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా సమాజంలో మంచి చేయాలని కోరుకుంటున్నాడు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేలాగా. ఐఏఎస్లో ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో మనకు తెలియదు. ఐఏఎస్ క్యారెక్టర్, అసలు ఐఏఎస్ అనే ఒక పొజిషన్కి ఉండే వాల్యూ ఏంటో మనకు తెలియదు. కలెక్టర్ క్యారెక్టర్లో శంకర్ గారు రామ్ చరణ్ గారిని బాగా చూపించారు. ఇప్పుడు టికెట్ తెగుతుంది. ఇప్పుడు నార్త్లో కూడా మార్నింగ్ షో నుంచి చూసుకుంటే టికెట్లు లేవు, అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, నార్త్ అయితే డొల్ల కొట్టేస్తుంది. ఒక్క టికెట్ కాలేదు, అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయినాయి. అంత బాగా ఆడుతుంది. అంటే అంత అంత బాగా బుక్ అయిపోతున్నాయి షోస్ అన్నీ. అట్లాంటి సినిమాని పట్టుకొని ట్విట్టర్లో, యూట్యూబ్ రివ్యూస్లో నెగిటివ్ చేసేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా కాదు, సో కాల్డ్ బ్యాచెస్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే అసలు పడదు. అది ఎంత బాగున్నా, వాళ్ళు ఎంత మంచి చేసినా వాళ్ళకి ఏంటంటే ఒక రకం ఎలాగోలా వీళ్ళు నెగిటివ్ చేయాలి, మా ఊరిని హైప్ చేసుకోవాలి, మా ఊరిని గొప్పగా చూపించుకోవాలని చెప్పేసి అనుకుంటారు తప్ప, యాక్టింగ్ అంటే నేను చెప్పేది డైలాగ్లే చెప్పవసరం లేదు. ప్లస్ ఇంకోటి, ఎక్కువసేపు స్క్రీన్ మీద కనపడవసరంలా. మనకి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్, సపోర్టివ్ క్యారెక్టర్, ఇలాంటివి నేను చెప్తున్నాను. ఇప్పుడు దాంట్లో మనం ఒక మనిషిని, క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయిపోయారు అంటే ఇంకా మనిషి మనకి పలానా వ్యక్తి అని మనం తెలియకూడదు. అది నేను చెప్పేది. అది క్యారెక్టరైజేషన్. శ్రీకాంత్ గారి మేకప్, ఆయన మామూలుగా చూస్తే చాలా గ్లామర్గా ఉంటాడు, చాలా క్యూట్గా, బబ్లీగా ముద్దు వస్తారన్నమాట అమ్మాయిలకి, ఆడవాళ్ళకి అయితే. ఓకే, మగవాళ్ళ సంగతి నాకు తెలియదు, మగవాళ్ళకి మగవాళ్ళగా ఉంటాడు. ఓకే, అయితే ఆయన ఈ సినిమాలో ముసలోడు క్యారెక్టర్ వేసాడయ్యా. ఆయన ముసలోడు అయితే ఎలా ఉంటాడో, బట్టలు వేసుకొని అలా ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. ఎస్జే సూర్య, అసలు ఎస్జే సూర్యకి రామ్ చరణ్కి పడే సీన్లు ఉంటాయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు ఎక్కడా బోర్ కొట్టదు. ఇది సీన్ అయిపోగానే ఈ సీన్ అసలు మీకు మైండ్ కన్ఫ్యూజ్. అసలు మీకు ఒక రకమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతా తెలియకుండానే. మీకు కనపడితే స్క్రీన్ మీద రామనందన్ కనపడతాడు, లేకపోతే మోపిదేవి కనపడతాడు, లేకపోతే మగధర మాణిక్యం కనపడతాడు. అది జయరామ్ గారు సూపర్ చేశారు ఆ క్యారెక్టర్ని. శంకర్ ఎంత సతమతం అయిపోయి ఉంటాడు పాపం, ఎవరిని బ్యాలెన్స్ చేయాలి, ఎవరిని హైప్ చేయాలి, ఎవరిని తగ్గించాలి అని చెప్పేసి.
సునీల్ అయితే కనుక ఆ సైడ్కి నడిచే క్యారెక్టర్లో కామెడీ చేసుకుంటా రామనందన్కి సపోర్ట్గా, అంటే బంట్రోత సంథింగ్ ఏదో అంటారు, కలెక్టర్ పక్కన ఉంటారు. సో ఆ క్యారెక్టర్ చేసుకుంటా అతను చాలా బాగా చేశాడు. ప్రతి ఒక్క షాట్లో ఉంటాడు. మ్యాక్సిమం ఒక 10 షాట్లు ఉంటే ఒక 7 షాట్లలో ఉంటాడు. ఓకే, రామ్ చరణ్ పక్కనే ఉంటాడు. అతను కూడా బాగా చేశాడు. కైరా ధ్వాని డ్యాన్స్ మాత్రం బాగా చేసింది. ప్లస్ ఇంకోటి ఆమెకున్న సీన్లో లవ్ ట్రాక్లో ఆమె చేయాల్సింది చేసేసింది. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం గేమ్ చేంజర్లో మెయిన్గా చూసుకోవాల్సింది రామ్ చరణ్, అంజలి, ఎస్జే సూర్య, వీళ్ళు ముగ్గురే కనబడతారు మనకి. వీళ్ళు ముగ్గురు చేసిన క్యారెక్టర్లు అసలు డామినేషన్, అంటే ఒకరిని మించి ఒకరు దాన్ని అలా తీసుకెళ్ళిపోతారనమాట క్యారెక్టర్ సినిమాలో. గేమ్ చేంజర్ సినిమా అనేది సింగిల్ పార్ట్, అంటే ఒక పార్ట్ సినిమా, 2 పార్ట్లు లేదు. ప్లస్ ఇంకోటి హైప్ లేదు. నార్త్లో కూడా పెద్ద ప్రమోషన్స్ చేసింది లేదు, ఏపీలో కూడా పెద్ద ప్రమోషన్స్ చేసింది లేదు, ఈవెంట్లు పెట్టింది లేదు, అసలు ఏమీ లేదు. జస్ట్ రాజమండ్రిలో ఒక ఈవెంట్ పెట్టారు, ముంబైలో ఒక ఈవెంట్ పెట్టారు అంతే. దాని తర్వాత ఈవెంట్లో ప్రమోషన్స్, ఏది ఇంటర్వ్యూలు ఇలాంటివి ఏమీ లేవు. జస్ట్ నార్మల్గా ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మౌత్ టాక్, దానికోసం వాళ్ళు ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు. అంతేగాని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి మీడియా వాళ్ళని పిలిచేసి వాళ్ళకి డబ్బులు పనిచేసి వాళ్ళకి రివ్యూలు పాజిటివ్గా రాయమని చెప్పేసి అలా చేసి ఇలా చేసి అయితే చేయలే. నీకు నచ్చిందా నువ్వు చెప్పు, పక్కడు వెళ్తాడు. ఏదన్నా కూడా మూవీ టీం అయితే చాలా పాజిటివ్గా సినిమాని లాంచ్ చేశారు, సాఫ్ట్ లాంచ్ చేశారు, బ్లాక్ బస్టర్గా వెళ్తుంది సినిమా. అంటే అంత సక్సెస్ఫుల్గా వెళ్తుందని అర్థం. అంటే సాఫ్ట్ లాంచ్ అంటే పెద్ద ఆర్భటాలు వెళ్ళలేవు, నార్మల్గా సినిమా రిలీజ్ అవుతుందంటే రిలీజ్ అవుతుంది అంతే. ఇది కూడా మంచి పరిణామమే. ఎందుకంటే 100 కోట్లు తీసేసుకొని 500 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసేసి దాన్ని సక్సెస్ రావడం కోసం, అంటే దానికి డబ్బులు తిరిగి రావడం కోసం మళ్ళీ దానికోసం ప్రమోషన్లు చేసి జనాలు లేని చోట కూడా జనాలను క్రియేట్ చేసినట్టు చేసేసి దాన్ని ఒక రకంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. సో అలా హైప్ క్రియేట్ చేయడం వల్ల సినిమా బాగోపోయినా కూడా ఏదో ఒక విధంగా సినిమా రేట్లు పెంచుకుని వీళ్ళు జనాల్ని సినిమా వైపు రప్పించుకుని వాళ్ళ డబ్బులకు వచ్చేది చేస్తున్నారు. ఇదంతా పక్క కమర్షియల్ చేస్తున్నారు. దాన్ని గేమ్ చేంజర్ యూనిట్, సినిమా యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని అలా చేయదలుచుకోలేదు. అది మంచి పరిణామం. రాబోయే రోజుల్లో కూడా అన్ని సినిమాలు కూడా ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, మంచి ప్రమోషన్స్ రావాలి, బ్లాక్ బస్టర్ రావాలి, అందరూ బాగుండాలి అనేది మంచి కాన్సెప్ట్. అంతేగాని ఎక్కువ బడ్జెట్లు పెట్టేసి ఎలివేషన్ చేసుకుంటా ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్ ఎందుకు నచ్చలేదు చెప్పిన జనాలకి. గేమ్ చేంజర్లో ఇప్పుడు పుష్ప 2 కొన్నట్టు, కేజీఎఫ్ కొన్నట్టు ఇట్లా ఎలివేషన్స్ లేవు హీరోకి. ఈ సినిమా ఏంటంటే పక్కాగా ఫ్యామిలీస్కి, న్యూట్రల్ ఆడియన్స్కి ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. గేమ్ చేంజర్ సినిమా కోసం టికెట్ పెట్టి డబ్బులు కొనుక్కొని వెళ్ళి మరి దాన్ని ఎక్కడైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ తీసుకొని వాళ్ళు ఈ సినిమాని నెగిటివ్ చేస్తున్నారు. జస్ట్ సినిమాని ఎంజాయ్ చేయండి అంతే. ఇప్పుడు ఎలివేషన్లు మనకు అన్నీ కావాలంటే ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. ఎలివేషన్ వేనమా ఎలివేషన్ ఇరుక్క, సాంగ్ వేనమా సాంగ్ ఇరుక్క, డ్యాన్స్ వేనమా డ్యాన్స్ ఇరుక్క, ఫైట్ వేనమా ఫైట్ ఇరుక్క, ఏం వేనమా అన్నీ ఇరుక్క. ఓకే, ఏది కావాలంటే అన్నీ ఉన్నాయి మీకు. సో కమర్షియల్ ఎలిమెంటు వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, ఓకే, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి చూడండి. నెగిటివ్ గాల గురించి మీరు వదిలేయండి. పుష్ప 2కి వచ్చినంత కలెక్షన్స్ రావు కానీ సర్వైవ్ అవుతారు, సక్సెస్ అవుతాడు రామ్ చరణ్. ఖచ్చితంగా రామ్ చరణ్ నార్త్లో సక్సెస్ అవుతారు, సౌత్లో కూడా అన్ని స్టేట్స్లో సక్సెస్ అవుతారు. ఓకే, నెగిటివ్ ఎక్కడ లేదు, అంతా సాఫీగానే ఉంది. సినిమా పరంగా అంతా బాగుంది. అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడండి. అంజలి గారి క్యారెక్టర్ కానీ, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ, ఎస్జే సూర్య క్యారెక్టర్ కానీ, రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా అలరిస్తాయి, మీ కళ్ళంట నీళ్ళు కూడా తెప్పిస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.